ప్రైజ్ ది లార్డ్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సాయంకాలమున దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం. అందరూ తల ఉంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా ఈ సాయంకాలము నాయన ప్రభా, ఈ దినాన్ని నాయన నువ్వు మాతో మాట్లాడుచున్న మాటను ధ్యానించుచుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరచుమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నామా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భక్తుడైన దావీదు ఫిలిస్తీయుల చేతిలో చిక్కుకున్నప్పుడు, మరణ బంధకాలు ఆయనను పట్టుకున్నప్పుడు, పడిపోయిన నా స్థితి నుంచి నన్ను ఎవరు లేపగలరు, నన్ను లేపగలవాడు దేవుడు ఒక్కడే అని సమస్తమును కూడా దేవుని మీద ఆధారపడ్డాడు దావీదు. 56వ కీర్తనలో మనం ఈ మాటను చూడొచ్చు. 12వ వచనానికి మనం వచ్చినట్లయితే ఈరోజు మనం ధ్యానిస్తున్న మాట ఇదే. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణము తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు దారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావని. ఎస్, దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో మరణ బంధకాలే కాదు, మరణ బంధకము, ప్రాబ్లమ్స్ ఏదేమైనప్పటికీ కూడా మరణ బంధకముల నుంచి కూడా తప్పించేది దేవుని యొక్క దక్షిణ హస్తమే. యెహోవా దేవుని యొక్క దక్షిణ హస్తము. మరణము తప్పించుట యెహోవా వశములో ఉన్నదని వాక్యం ఉంది. జారి పడకుండా మన పాదములను నిలబెట్టేది కూడా దేవుని హస్తములే. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఒక్కొక్కసారి కొన్ని అనుకుంటాం, చేయలేకపోతాం. ఇవి చేయాలనుకుంటాం కానీ చేయలేకపోతాం. మంచి చేయాలనుకుంటాం, చెడు తలంపులు వచ్చేస్తూ ఉంటుంటాయి. ఇలాగ మనకే కాదు, భక్తులకు కూడా. పౌలు భక్తుడు అంటాడు, రోమిలి రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 18వ వచనం నుంచి మనం చూస్తే, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుతున్నాను. మేలైనది చేయవలనని నాకు కోరిక కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. 19వ వచనంలో, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన యెడల దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇక్కడ నేను కాదు అంటూ ఆయన ఒక మంచి మాట అంటాడు. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు? విడిపించేది ఎవరు అంటే దేవుని యొక్క దక్షిణ హస్తమే. ఆయన అంటున్నాడు, నా అవయవములో నాకు ఒకటి కనబడుచున్నది, అది నా మనసు నా యందు ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములను ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టుకుని లోబరుచున్నదని. మంచి చేద్దాం అనుకుంటాం కానీ చెడు తలంపులు, చెడు ఆలోచనలతో మనం ఒక్కొక్కసారి జీవిస్తూ ఉంటుంటాం. కానీ ఏదేమైనప్పటికీ కూడా దేవుని యొక్క దక్షిణ హస్తము మనల్ని నడిపిస్తుందండి. మనలను పోషించేది దేవుని యొక్క దక్షిణ హస్తమే. మన యొక్క ఆత్మీయ స్థితిలో మనం ఇంతకుముందు ఎలా ఉన్నాము, ప్రస్తుత కాలము ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, స్టిల్ ఇప్పుడు మనం ఎలా ఉన్నాము అని చూసినట్లయితే, మనుషులు ఏమైపోతారంటే విశ్వాసము సన్నగిల్లుతూ ఉంటుంది. మనం అనుకున్నట్లు జరగకపోతే మనుషులలో విశ్వాసం సన్నగిల్లుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఆ టైంలో మనం చాలా ధైర్యంగా ఉండాలి, దేవునిపై ఎక్కువగా ఆధారపడాలి. మనకు అనుకున్నది జరగలేనప్పుడు దేవుని మీద బహుగా ఆధారపడాలండి. దావీదు ఫిలిస్తీయుల చేతిలో చిక్కుకున్నప్పుడు, దిక్కు తోచని స్థితిలో దావీదు ఉన్నప్పుడు పిచ్చోళ్ళలాగా యాక్ట్ చేశాడు. అక్కడ ఆ ఆలోచన ఇచ్చింది కూడా దేవుడే. మనకు కూడా ప్రాబ్లంలో, కష్టాలలో, నష్టాలలో, మరణ బంధకాలలో ఉన్నప్పుడు మనం ఎక్కువగా దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క నియమాన్ని మనం పాటించలేక మనం తప్పులు చేస్తూ పాపంలో కూరుకుపోయిన మన పరిస్థితిని సమస్తమును కూడా మనం దేవుని మీద ఆధారపడితేనండి ఏ పరిస్థితి నుంచైనా సరే దేవుడు తప్పించగలడు. ఆయనకి సమర్థుడు. కనుక పడిపోయిన మన ఆత్మీయ స్థితిని మళ్ళీ మనం కట్టుకోవడానికి 5 సూత్రాలు ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. మనం వాటిని పాటిస్తే అవి ఆ యొక్క 5 సూత్రాల ద్వారా మనం ఉన్నత స్థితిని మనం పొందుకోగలం. మొదటిగా, ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు దేవునితో గడపటం మనం ప్రారంభించాలి.
ఎలా గడపటం, ప్రార్థనలో నీ సమస్య ఏమై ఉందో ఆ పరిస్థితిని దేవునికి చెప్పుకో, అభ్యర్థన చేయి, విజ్ఞాపన చేయి, గోజాడు, మొరపెట్టు, ఏడు. దేవుడు నీ యొక్క పరిస్థితిని మార్చగలడు మొదటిగా. రెండవదిగా మనం చూసినట్లయితే వాక్యము చదువుట ద్వారా దేవుడు మనతో సూటిగా మాట్లాడతాడండి. మనల్ని ధైర్యపరుస్తాడు, మనల్ని రక్షిస్తాడు, ఏ మార్గంలో వెళ్ళాలో ఆయన బోధిస్తాడు. ఆయన బోధకుడిగా ఉన్నాడు కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతిరోజు చదవాలి. ఎవ్రీడే మనం మన యొక్క శారీరక శక్తిని మనం పొందుకోవడానికి ప్రతిరోజు ఇంచుమించుగా 3 times మనం భోజనం చేస్తాం. కొంతమంది 4 times కూడా చేస్తారు, అది వేరే విషయం. ఏది ఏమైనప్పటికీ అది ఎందుకు తింటాం? మన శరీరాన్ని బలపరచుకోవడానికి, మరి మన యొక్క ఆత్మీయ స్థితిని మనం బలపరచుకోవడానికి, మనలో ఉంటున్న ఆ అంతరంగాన్ని మనం బలపరచుకోవడానికి కనీసము ప్రతిరోజు 1 గంట ప్రతిరోజు కూడా. కనుక మనం ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యం చదవటం ద్వారా ఏమవుతుందంటే మన యొక్క ఆత్మీయ స్థితి మెరుగుపడుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడా. మూడవదిగా మనం చూసినట్లయితే వారంలో ఏదో రోజు, నీకు నచ్చిన రోజు, నీకు ఏ పని లేని రోజు, లేదంటే నువ్వు ఏ రోజు అనుకుంటున్నావు ఆ రోజు నీవైతే నీవు, నీ కుటుంబం అయితే నీ కుటుంబము వ్రత దినాన్ని ప్రకటించుకో. ఆనాడు ఇశ్రాయేలీలు మరి బబులోను నుంచి వచ్చేటప్పుడు, మరి వారు యెరూషలేము వెళ్తున్నప్పుడు, వారికి కష్టాలు వచ్చినప్పుడు ఎజ్రా భక్తుడు అంటాడు, మీరు వ్రత దినాలని ప్రకటించుకోండి, అంటే ఉపవాస దినాలని ప్రకటించుకోండి. దాని ద్వారా ఏమవుతుందంటే ప్రతి సమస్య, ప్రతి కీడు కూడా ఉపవాస ప్రార్థన ద్వారా తొలగిపోతుంది నా ప్రియ సహోదరి సహోదరుడా. కనుక మన యొక్క ప్రతి సమస్య, మనకు తీరని సమస్య ఏమైతే ఉందో ఉపవాస ప్రార్థనని నువ్వు ప్రకటించుకో. దేవుని దగ్గర ఒక నిబంధన కలిగి ఉండు. నీవైతే నీవు, నీ కుటుంబం అయితే నీ కుటుంబం అంతా కలిసి ఆ రోజంతా కూడా కనీసం ఒక పూట మరి దేవుని సన్నిధిలో ఉపవాసం చేయుట ఎంతో మంచిది. నీ యొక్క ఆత్మీయ స్థితి ఎంతో ఉన్నత స్థితికి హెచ్చించబడుతుంది. నాలుగవదిగా చూస్తే ప్రతి ఆదివారము క్రమం తప్పకుండా నీవు ఎక్కడున్నప్పటికీ కూడా, నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నప్పటికీ కూడా దేవుని మందిరాన్ని ఎప్పుడు మిస్ అవ్వద్దు. ఏదో చోటకెళ్ళి తలదాచుకో, దేవుని మాటను విను, దేవుని యొక్క వాక్యాన్నితో ఆ రోజు ఆ ఆత్మీయ ఆహారాన్ని భుజించు. అది వారమంతా నీకు ఎంతో శక్తినిస్తుంది. ఆదివారపు ఆరాధన ఎప్పుడు మానొద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఒకవేళ నువ్వు లేవలేని స్థితిలో ఉంటే అది వేరే విషయం, దేవునికి తెలుసు. కనుక నీకు ఆరోగ్యం ఉండి లేచే పరిస్థితి వచ్చి మరి అన్ని బాగుండి నువ్వు ఆదివారం మరి ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిని నువ్వు ఎప్పుడు కూడా మిస్ అవ్వద్దు. దేవుని సన్నిధిలో కనబడు, నీ కుటుంబంతో కనబడు. దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి అయినా నేను హెచ్చిస్తాడు. చివరగా ఐదవదిగా మనం చూసినట్లయితే నీకు దేవుడిచ్చిన ఉద్యోగాన్ని బట్టి, నీకు దేవుడిచ్చిన వ్యాపారాన్ని బట్టి, నీకు దేవుడిచ్చిన చక్కటి చేతి పనిని బట్టి, నీకు వచ్చిన రాబడిలో 10వ భాగాన్ని దేవునికి ఇవ్వట నేర్చుకో. అది ఇచ్చుట ద్వారా నువ్వెంతో బ్లెస్ అవుతావు. దేవుడిచ్చిన యొక్క గొప్ప ఉద్యోగాన్ని బట్టి, గొప్ప పనిని బట్టి, గొప్ప వ్యాపారాన్ని బట్టి ఆయనకి ఇచ్చింది మనం ఆయనకి మొత్తం ఇవ్వట్లే, 10వ భాగాన్ని మనం ఇవ్వటం ద్వారా ఏమవుతున్నామంటే మన యొక్క ప్రతి ఉద్యోగము, ప్రతి వ్యాపారము, చేతి పని ఎంతో అభివృద్ధిలోనికి వస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా. నీ యొక్క 10వ భాగము దేవుని సన్నిధిలో, ధననిధిలో చేర్చే విధంగా నువ్వు ఎక్కడైనా నువ్వు నీ యొక్క 10వ భాగాన్ని ఇవ్వటం నేర్చుకో. నువ్వు 10వ భాగం ఇవ్వటం నేర్చుకో. ఈ 5 సూత్రాలు పాటించటం ద్వారా ఇవి ప్రార్థన పూర్వకంగా చేయడానికి పూనుకుంటే పడిపోయిన నీ ఆత్మీయ స్థితి, దిగజారిన నీ ఆత్మీయ స్థితి, ఉద్యోగంలో, చేతి పనులు, వ్యాపారాలలో ఏమైతే మనం లాస్ అవుతున్నామో ప్రతి విధమైన లాస్ నుంచి, ప్రతి విధమైన మనకి అడ్డులు ఆటంకాల నుంచి దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తాడు. అది కన్నులారా నువ్వు చూస్తావు. మరి దావీదు సమస్యల్లో ఉన్నప్పుడు, ఫిలిస్తీన్ల దగ్గర ఉన్నప్పుడు అక్కడి నుంచి దావీదు తప్పించుకోలేని పరిస్థితి. కానీ దేవుడిచ్చిన ఆలోచన ప్రకారంగా దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేశాడు. ఆయన కన్నులారా చూశాడు ఎలా తప్పించుకున్నాడో. అది తప్పించుకోవటం అసాధ్యము, దేవుడు సాధ్యపరిచాడు. ఈ కొద్ది మాటలు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.